ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 20వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఈ ప్రకారము క్షేత్ర జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేపముగా చెప్పబడినవి. నా భక్తుడు వీనిని ఎరింగి నా స్వరూపమును పొందుటకు అర్హుడవుతున్నాడు అన్నారు. అనగా మోక్షమును భగవదైక్యమును పొందుటకు అర్హమవుతున్నాడని తెలిపారు. అయితే ఈరోజు తెలుసుకునేటువంటి 20వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావసి వికారాం చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాం. ప్రకృతిని పురుషం చ ఏవ పురుషుని ఉభౌ అపి రెండింటిని అనాది ఆది లేనివని విద్ధి తెలుసుకోనము. వికారాన్ చ అనగా మనోబుద్ధీంద్రియాదుల వికారములను, గుణాన్ చ ఏవ అనగా సత్వరజస్తమో గుణములను, ప్రకృతి సంభవాన్ ప్రకృతి వలన కలిగినవిగా విద్ధి ఎరుంగుము. ఓ అర్జున, ప్రకృతిని పురుషుని ఉభయలను ఆదిలేని వారినిగా ఎరుంగుము. మనోబుద్ధీంద్రియాదుల వికారములను, సత్వరజస్తమో గుణములను ప్రకృతి వలన కలివినిగా ఎరుంగము. అనగా ఇక్కడ మాయా, ఈ సంసారం బంధము ఎవడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించుతుందరు. రాత్రి నిద్రించిన ఆ స్వప్నములను ఈ స్వప్నం ఎప్పుడు మొదలుపెట్టినది అను ప్రశ్నకు పలాయన సమయమని ఎవరు ఎట్లు జవాబు చెప్పలేరు. అట్లే ఈ జాగ్రత్త ప్రపంచమును గురించి ఎరుంగవలను. కనుకని ఈ మాయను ప్రకృతిని అనాది అని పేర్కొనిది. దశేషం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.